చెప్పినట్లు ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు నాకు తెలిసి మట్టుకు ఇప్పటి వరకు లేదు. ఎన్టీఆర్ గారి పేరుంటేనేమో అక్కడ ఆంధ్రాకు పోతే తెలంగాణలో మనం వేరే పేరు పెట్టుకున్నాం. కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. పేరు మార్పు అనేది ఒక తెలుగు జాతికి అవమానం కాదు, ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైశ్య జాతిని అవమానించినట్లే అధ్యక్ష. మార్చడు వాపస్ తీసుకోండి అధ్యక్ష, లేకుంటే బయట ఆర్య వైశ్య జాతి అందరు కూడా ఉట్టరిగిపోతా ఉన్నారు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఆర్య వైశ్యుల ఆరాధ్య నేత అధ్యక్ష. ఆయన పేరు మార్పు అంటే నిజంగా తెలుగు ప్రజలు అవమానించినట్లే. కావున విశ్వవిద్యాలయం పేరును నిర్ణయాన్ని విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సీఎం గారు ప్రభుత్వం తీరు దేశభక్తులు స్వతంత్ర సమరయులతో పాటు ఆర్య వైశ్యుల మనోభావాలను దెబ్బతీయడమే ఈ చర్యని తెలియజేస్తున్నాను అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారు నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు, స్వతంత్రము ఎప్పుడు వచ్చేదని గాంధీ గారు స్వయాన చెప్పడం జరిగింది అధ్యక్ష. తన జాతిని కులానికి అవమానం జరిగితే ఎవరికైనా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు బయట సమాజంలో వైశ్యులందరూ మీరు పేరు మార్పును వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష. మీరు పేరుని వాపస్ తీసుకోకుంటే పెద్ద ఉద్యమమే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. बलाला स्पीकर साहब, आज यहाँ पर हुकूमत की जानिब से एक पेश किया गया कि फलानी जगह का नाम वो चेंज करने के लिए चरलापल्ली स्टेशन का